It was an absolute thriller. Sunrisers snatched a victory from the jaws of defeat. పరాజయం కోరల నుంచి తప్పించుకొని విజయం దక్కించుకోవడం. వండర్ఫుల్ విన్. క్లోజెస్ట్ ఫినిషెస్ ఈ సీజన్లో వన్ ఆఫ్ ది క్లోజెస్ట్ ఫినిషెస్. 1 రన్ తేడాతో గెలిచారు. ఆఖరి ఓవర్ ఆఖరి బాల్కి చాలా చాలా థ్రిల్లింగ్ ఫినిష్ చూసాం. హలో అండ్ వెల్కమ్ టు క్రికెట్ వెంకటేష్. సో సన్ రైజర్స్కి ఆల్ ఇంపార్టెంట్ 2 పాయింట్స్ దక్కాయి. మరొక హోమ్ విన్ కూడా దక్కింది. బట్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ గెలుస్తుందని చెప్పి ఎక్కువ టైంలో అనిపించింది. బ్రహ్మాండమైన స్టార్ట్లో అనిపించింది. ఫస్ట్ ఓవర్లో 2 వికెట్లు పోయినాయి. 1 for 2 దగ్గర కష్టాల్లో కనిపించారు. కానీ దెర్ వాజ్ ఎ వండర్ఫుల్ పార్ట్నర్షిప్ ఆఫ్ 134 రన్స్ బిట్వీన్ యశస్వి జైస్వాల్ అండ్ రియాన్ పరాగ్. దాంతో ఏంటంటే వాళ్ళు మిడ్వే త్రూ కానీ 14th ఓవర్లో యశస్వి అవుట్ ఓవర్ కానీ చాలా వాళ్ళు దేవర్ క్రూజింగ్, హాయిగా ఆడుతూ పాడుతూ టార్గెట్ వెళ్తాడు కనిపించారు. బట్ సన్ రైజర్స్ బౌలర్స్ కేమ్ బ్యాక్. ఇట్ వాస్ విక్టరీ ఆఫ్ బౌలర్స్ లెడ్ బై దట్ ఐపీఎల్ లెజెండ్ భువనేశ్వర్ కుమార్. ఫస్ట్ ఓవర్లో 2 వికెట్లు తీయడమే కాకుండా లాస్ట్ ఓవర్లో 13 రన్స్ అవసరమైనప్పుడు ఈ వరల్డ్ వండర్ఫుల్ ఓవర్ అండ్ హిస్ యార్కర్స్ వర్ వర్కింగ్ ఆన్ వెల్. సో ఈ హెల్డ్ హిజ్ నర్వ్, అంటే తన అనుభవం, విపరీతమైన అనుభవం ఉంది కదా, అనుభవాన్ని అంతా ఉపయోగించి అక్కడ పోయింది. అంతకుముందు పెనల్టిమేట్ ఓవర్ 19th ఓవర్ ప్యాట్ కమిన్స్ కూడా అద్భుతంగా వేశాడు. అండ్ నాట్ టు ఫర్గెట్ నటరాజన్ బౌల్డ్ బ్రిలియంట్. నటరాజన్ టర్న్ అరౌండ్ తీసుకొచ్చింది నటరాజన్ వన్స్ అగైన్. అండ్ ఈజ్ ది ప్రౌడ్ ఓనర్ ఆఫ్ పర్పుల్ క్యాప్ ఫర్ నౌ. అండ్ అబోవ్ ఆల్ నితీష్ కుమార్ రెడ్డి. మామూలుగా సన్ రైజర్స్ బ్యాటింగ్ అనగానే మనకు గుర్తుకొచ్చే పేర్లు ఏంటి? ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ అండ్ హెన్రిక్ క్లాసన్ కదా. వాళ్ళు ముగ్గురిని మర్చిపోయేలా చేశాడు. అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 8 సిక్సర్లు కొట్టాడు. సో ఇట్ వాజ్ సూపర్. హీ వాజ్ డామినేటింగ్ దట్ పార్ట్నర్షిప్ విత్ ట్రావిస్ హెడ్. అతని ముందు తేలిపాడు. ట్రావిస్ హెడ్ స్కోర్డ్ హిజ్ 50 విత్ ఎ స్ట్రైక్ రేట్ ఆఫ్ 131. బట్ దిస్ మ్యాన్ నితీష్ కుమార్ వాజ్ ఇన్ ఎ డిఫరెంట్ జోన్. సో ట్రావిస్ హెడ్ని డామినేట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. సో ఎంత టాలెంట్ ఉంది ఈ కుర్రాడి దగ్గర అనేది మరొకసారి ప్రూవ్ అయింది. సో ఇట్ వాజ్ ఎ వెరీ వెరీ సాటిస్ఫైయింగ్ విక్టరీ ఫర్ సన్ రైజర్స్ హైదరాబాద్. అండ్ ప్యాట్ కమిన్స్ లెడ్ ద టీమ్ వెరీ వెల్. హీ వాజ్ కూల్. అలాంటి టఫ్ సిచ్యుయేషన్లో కూడా చాలా కూల్గా తీసుకెళ్ళాడు. రాజస్థాన్ రాయల్స్ బహుశా వాళ్ళ బ్యాటింగ్లో ఆ డెప్త్ లేకపోవడం మనకు కనిపించింది. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు చివరిదాకా ఉండుంటే సరిపోయింది. కానీ ఇద్దరు వెంటనే అవుట్ అయిపోవడం, పరాగ్ అండ్ జైస్వాల్. పర్టికులర్ జైస్వాల్ ఆడిన షాట్ వికెట్లను వదిలేసి ఒక పెద్ద స్కూప్ షాట్ అవసరం లేదు. బికాస్ టార్గెట్ వాజ్ విత్ ఇన్ ద రీచ్ అండ్ దే వర్ ఆల్వేస్ ఆన్ పార్ విత్ ది ఆస్కింగ్ రేట్. అలాంటి టైంలో ఈవెన్ ట్రావిస్ హెడ్ కూడా అదే రకం షాట్ కొట్టాడు. వికెట్స్ కడంగా వెళ్ళిపోయి స్కూప్ షాట్ అటెంప్ట్ చేయడం అనేది అది చాలా ఇబ్బంది పెట్టి నటరాజన్ గాట్ దట్ ఇంపార్టెంట్ వికెట్. సో బౌలర్స్ అండ్ నితీష్ కుమార్ కలిసి దే గేవ్ సన్ రైజర్స్ వండర్ఫుల్ విక్టరీ. టాస్ గెలిచి ప్యాట్ కమిన్స్ ముందుగా బ్యాటింగ్ తీసుకున్నాడు. అదే కదా కావాల్సింది. మేము గెలిచినా బ్యాటింగ్ చేసి ఉండేవాళ్ళు అని చెప్పి సంజు శాంసన్ కూడా అన్నాడు. అంటే వాళ్ళు బ్యాటింగ్ చేయాలని కాదు, సన్ రైజర్స్ని బ్యాటింగ్ ముందు ఇవ్వకూడదని. కానీ ఎప్పట్లాగే సన్ రైజర్స్ బ్యాటింగ్ అంత గొప్పగా లేదు. స్టార్టింగ్లో ఫస్ట్ ఓవర్లోనే అవుట్ అవ్వాల్సింది. ట్రావిస్ హెడ్ క్యాచ్ డ్రాప్ చేశాడు రియాన్ పరాగ్ పాయింట్లో. లేకపోతే అప్పుడే ఫస్ట్ ఓవర్లోనే వెళ్ళిపోయింది వాడు ట్రెంట్ బౌల్ట్కి వికెట్ ఇచ్చి. బట్ హీ వాజ్ స్క్రాచింగ్ అరౌండ్. హీ వాజ్ నాట్ ఇన్ హిస్ యూజువల్ సెల్ఫ్. ఈవెన్ అభిషేక్ శర్మ 100 స్ట్రైక్ రేట్తో 12 రన్స్ చేయడం ఏంటి? ఇట్ వాస్ దట్ కైండ్ ఆఫ్ ఎ డే. ఇద్దరు దే కుడ్ నాట్ గెట్ గోయింగ్. వికెట్ వాజ్ టఫ్. మ్యాచ్ తర్వాత సంజు శాంసన్ కూడా చెప్పాడు, న్యూ బాల్ వాజ్ డూయింగ్ లాట్ ఆఫ్ ట్రిక్స్ ఈవెన్ ఫర్ స్పిన్నర్స్ ఆల్సో. ఇట్ వాస్ డిఫికల్ట్ టు బ్యాట్ వెన్ ది బాల్ వాజ్ స్టిల్ న్యూ. ఒకసారి బాల్ కాస్త మెత్తబడిన తర్వాత, ఓల్డ్ అయిన తర్వాత బ్యాటింగ్ బికేమ్ ఈజీ అని చెప్పి సంజు శాంసన్ అన్నాడు. నిజంగా వాళ్ళ బౌలర్స్ అందరూ కూడా మంచి బౌలింగ్ వేశారు. ఆవేష్ ఖాన్ బౌల్డ్ బ్రిలియంట్లీ. మామూలుగా ఆవేష్ ఖాన్ పవర్ ప్లేలో ఎక్కువ కనబడు, కానీ ఆవేష్ ఖాన్ సందీప్ శర్మ కంటే ముందు బౌలింగ్కి వచ్చాడు. హీ గాట్ దట్ ఫస్ట్ బ్రేక్ త్రూ. అండ్ దెన్ సందీప్ శర్మ తన ఫస్ట్ బాల్కే వికెట్ తీశాడు. సో పవర్ ప్లేలో 100 రన్స్ చేసే సన్ రైజర్స్ ఈసారి పవర్ ప్లే ఎన్ని రన్స్ చేశారంటే 37 for 2. దే వర్ రెడ్యూస్డ్ టు ఏ వెరీ వెరీ ఆర్డినరీ స్కోర్. కానీ
8 అవర్స్ దగ్గర స్ట్రాటజిక్ టైంఅవుట్ తీసుకున్నారు. అప్పుడు మరి కోచ్ ఏం చెప్పాడో కానీ అప్పటి నుంచి గేర్ మార్చారు నితీష్ కుమార్ అండ్ ట్రావిస్ హెడ్ అండ్ ది స్టార్టెడ్ టేకింగ్ మోర్ ఛాన్సెస్. తర్వాత మధ్యలో ఇంటర్వ్యూలో అదే చెప్పాడు వెటూరి, వీ ఆస్ దెమ్ టు టేక్ మోర్ ఛాన్సెస్ అని చెప్పి. సో ఆ ఛాన్సెస్ తీసుకున్నారు. కొంచెం దే స్టార్టెడ్ కౌంటర్ అటాకింగ్ ద బౌలర్స్. అండ్ కౌంటర్ అటాక్ ఎలా చేశాడు మన నితీష్ కుమార్, చహల్ని మీద విరుచుకుపడ్డాడు. చహల్ ఐ థింక్ హాస్ గివెన్ 64 రన్స్తో ఇచ్చాడు. హిస్ కాస్ట్లీయెస్ట్ ఐపీఎల్ స్పెల్ ఎవర్. ఐపీఎల్లో అందరికంటే ఎక్కువ వెయిట్ 200 వికెట్ తీసుకున్న బౌలర్. ఈసారి ఐపీఎల్ పర్ఫార్మెన్స్ సాధారణంగా ఇండియన్ టీంలో ప్లేస్ కూడా సంపాదించారు. కానీ చహల్ని ఏదో మామూలుగా గల్లీ బౌలర్ లాగా ట్రీట్ చేశాడు మన నితీష్ రెచ్చిపోయి 4లు 6లు బాధేశాడు తన బౌలింగ్. అశ్విన్ బౌలింగ్లో కూడా 2 6లు కొట్టాడు. సో ఇద్దరు టాప్ క్లాస్ స్పిన్నర్స్ని వాళ్ళని కేర్ కూడా చేయలేదు. అదే చెప్పాడు అతను, ఏంటంటే బౌలర్ ఎవరైనా చూడలేదు, ఐ ఓన్లీ లుక్డ్ ఎట్ ద బాల్ నాట్ ఎట్ ద బౌలర్ అని చెప్పాడు. సో అతనుకున్న ఆ ఫియర్లెస్నెస్, 8 6లు కొట్టడం అంటే ఈజీ కాదు ఆ పిచ్ మీద, అంత ఈజీ బ్యాటింగ్ పిచ్ కాదు. సో 200 వచ్చింది సన్ రైజర్స్కి, 201 చేయగలిగారంటే అదంతా కూడా నితీష్ కుమార్ చలవే. కోర్స్ క్లాసన్ కూడా బ్రహ్మాండమైన సపోర్ట్ ఇచ్చాడు లాస్ట్లో. 200 స్ట్రైక్ రేట్, అది ఫినిషింగ్ 3 4లు 3 6లతో ఒక 40 సంథింగ్ అతను చేశాడు నాట్అవుట్. లాస్ట్ ఓవర్లు కూడా బిగ్ హిట్స్ అతని నుంచి వచ్చినాయి. సో ఇద్దరు కలిసి ఈ నితీష్ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఆల్మోస్ట్ ఎ సెంచరీ పార్ట్నర్షిప్ విత్ ట్రావిస్ హెడ్ అండ్ దెన్ అనదర్ పార్ట్నర్షిప్ ఆఫ్ 70 odd runs విత్ క్లాసన్. సో ఆ 2 పార్ట్నర్షిప్స్ నితీష్ వాజ్ ద మెయిన్ స్టే ఇన్ ది ఇన్నింగ్స్. దానివల్ల ఆ 200 వచ్చింది. సో నితీష్ కుమార్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ భువనేశ్వర్కి ఇచ్చారు, కానీ బౌలర్లకి ఇవ్వడం మంచిదే, కానీ నితీష్ కుమార్ నాకు మాత్రం డెఫినెట్గా మనం మెచ్చుకుని తీరాలి. సెకండ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కొద్దిలో మిస్ అయ్యామో నాకు అనిపించింది. భువి డిజర్వింగ్ దట్ బికాస్ ఈ బౌల్డ్ దట్ లాస్ట్ ఓవర్ బ్యూటిఫుల్లీ అండ్ ఆల్సో ఆ ఫ్రంట్లో ఆ బ్రేక్ త్రూస్ ఇవ్వడం బౌలర్స్కి ఇవ్వడం మంచిదే, కానీ నితీష్ కుమార్ రోల్ మాత్రం చాలా ఇంపార్టెంట్ ఈ విజయంలో. హీ వాజ్ ది హీరో డెఫినెట్గా. అండ్ భువి స్టార్టెడ్ వెరీ వెల్ వెన్ రాజస్థాన్ స్టార్టెడ్ బ్యాటింగ్. గోల్డెన్ డక్ బట్లర్ బాల్ వాజ్ స్వింగింగ్, బాల్ స్వింగ్ అవుతుంటే భువిని పట్టుకోగలరా? సో జస్ట్ స్లైట్ అవే మూమెంట్ అండ్ ఫస్ట్ స్లిప్లో క్యాచ్ ఇచ్చాడు బట్లర్. అదే ఓవర్లో తన ఇన్ స్వింగ్తో ఈ గాట్ రీడ్ ఆఫ్ క్లీన్డ్ అప్ సంజు శాంసన్. సో 1 run బోర్డు మీద ఉంది, 2 వికెట్లు పోయినాయి. సో డిజాస్టర్ స్టార్ట్. బట్ జైస్వాల్ ఆల్రెడీ ఇండియన్ టీంలో ప్లేస్ సంపాదించుకున్న జైస్వాల్ బ్రహ్మాండమైన ఇన్నింగ్స్ ఆడాడు. జైస్వాల్ కూడా అవుట్ అవ్వాల్సింది. మార్క్ యాన్సన్ బౌలింగ్లో రెగ్యులేషన్ క్యాచ్ డ్రాప్ చేశాడు ప్యాట్ కమిన్స్. యూ డోంట్ ఎక్స్పెక్ట్ ప్యాట్ కమిన్స్ ఆర్ ద బకెట్ హ్యాండ్స్, పెద్ద చేతులు, టు డ్రాప్ దట్ సచ్ ఎ క్యాచ్. గట్టి కొట్టిన షాట్, పవర్ఫుల్లీ హిట్. అండ్ మరొక క్యాచ్ అభిషేక్ శర్మ డ్రాప్ చేసిన పరాగ్, అది కూడా ఎంత ఈజీ కాదు. బట్ సో ఆ క్యాచెస్ వదిలేయడం చాలా కాస్ట్లీగా పరిణమించింది. ఎందుకంటే వాళ్ళిద్దరు కలిసి బ్రహ్మాండమైన పార్ట్నర్షిప్. ఇద్దరు దేవర్ బ్యాటింగ్ సో బ్యూటిఫుల్లీ. యంగ్స్టర్స్ అంటే ఇండియన్ క్రికెట్కి ఎంత మంచి భవిష్యత్తు అన్నదానికి ఇదే కదా ఎగ్జాంపుల్. పరాగ్ ఆడిన తీరు కానీ జైస్వాల్ ఆడిన తీరు కానీ సూపర్. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ వండర్ఫుల్ బ్యాటింగ్. సో వాళ్ళ 134 runs పార్ట్నర్షిప్ ఆల్మోస్ట్ టుక్ ద మ్యాచ్ అవే ఫ్రమ్ సన్ రైజర్స్ షోల్డర్స్ వర్ డ్రాపింగ్. అండ్ తర్వాత వాళ్ళకి మధ్య మంచి ఫినిషర్స్ కూడా ఉన్నారు కదా, కానీ ఇద్దరు వెంటనే అవుట్ అయ్యారు. నేను చెప్పినట్టుగా ఆ పూర్ షాట్ సెలెక్షన్, మరి అంత రెక్లెస్ షాట్ జైస్వాల్ ఆడడం అనేది చాలా కాస్ట్లీగా పరిణమించింది. అండ్ ఈవెన్ పరాగ్ జైస్వాల్ అవుట్ అయిన తర్వాత పరాగ్ అని కాస్త జాగ్రత్తగా చివరి వరకు ఉంటే బాగుండేది. బట్ హీ వాజ్ ఆల్సో గాట్ అవుట్. ఇక కొత్త బ్యాటర్స్ ఇద్దరు వచ్చారు, ఇద్దరు వెస్ట్ ఇండియన్స్. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ గుడ్ ఫినిష్, హెట్మైర్ అండ్ పవెల్. బట్ హెట్మైర్ ఆల్సో గాట్ అవుట్. సో హెట్మైర్ అవుట్ అయ్యేసరికి ఐ థింక్ నటరాజన్ గాట్ యూ. సో అక్కడ మళ్ళీ ఒక ట్విస్ట్ కనిపించింది. మళ్ళీ అశ్విన్ వాక్డ్ ఇన్ ద 19th over. పవెల్ వాజ్ హిట్టింగ్ బౌండరీస్, బట్ మార్కో యాన్సన్ వాజ్ వెరీ ఎక్స్పెన్సివ్. మార్కో యాన్సన్ తీసుకొచ్చారు మార్కర్ని పక్కన పెట్టి, బట్ ఐ డోంట్ థింక్ దట్ ఇస్ గుడ్ సెలెక్షన్. మార్కో యాన్సన్ లీక్స్ రన్స్. పిచ్లో మంచి హెల్ప్ ఉంటే అతను చాలా డెడ్లీ బౌలింగ్ వేస్తాడు, కానీ అంత హెల్ప్ లేనప్పుడు కొన్నిసార్లు అతను చాలా ఎక్స్పెన్సివ్ అవుతాడు. ఈసారి కూడా వాజ్ వెరీ ఎక్స్పెన్సివ్. ఐ థింక్ 17th over అయితే చాలా ఎక్స్పెన్సివ్ వేసాడు ఓవర్ అతను. బట్ ది 19th over bowled by Pat Cummins was super. I think Pat Cummins got rid of
హెట్మెక్ నాట్ నటరాజన్. సో నటరాజన్ ప్యాట్ కమిన్స్ నటరాజన్ అవుట్ చేయడం ఆ ఓవర్లో లాస్ట్ బాల్ వరకు ఒక్క రన్ మాత్రం వచ్చాడు. హీ బౌల్డ్ 2-3 డాట్స్. దాంట్లో స్లోయర్ బాల్ బౌన్సర్, వైడ్ లైన్ యార్కర్, అన్ని రకాల వేరియేషన్స్. నేను మొదటి నుంచి ఫ్రమ్ ది టైమ్ ప్యాట్ కమిన్స్ వాజ్ పిక్డ్ అప్ ఇన్ ఆక్షన్ బై సన్ రైజర్స్ అప్పటి నుంచి చెప్తాను. చాలామంది క్రిటిసైజ్ చేశారు, ప్యాట్ కమిన్స్ ఏంటి ఈ ఫార్మాట్ అంత సూటబుల్ కాదు, అది ఈజ్ నాట్ T20 బౌలర్, ఈజ్ టెస్ట్ మ్యాచ్ బౌలర్ అని. కానీ నేను ఐ బీన్ సేయింగ్ దిస్ ఫ్రమ్ ద బిగినింగ్. ప్యాట్ కమిన్స్ ఈ సీజన్లో బ్రహ్మాండంగా షైన్ అవుతాడు చూడండి అని చెప్తాను. ఎందుకంటే ఐ హ్యావ్ సీన్ హిమ్ ఇన్ ద రీసెంట్ వన్డే వరల్డ్ కప్ ఇన్ ఇండియాలోనే. అతను ఎంత బాగా ఆ స్లోయర్ వన్స్, ఆ కట్టర్స్ వేస్తున్నాడు అనేది మనం వరల్డ్ కప్లో చూసిన తర్వాత వీ షుడ్ బిలీవ్ దట్ ఈజ్ అ వెరీ గుడ్ వైట్ బాల్ బౌలర్ నౌ. హెస్ డెవలప్డ్ దోస్ స్కిల్స్ వెరీ వెల్. ఇండియన్ పిచెస్ మీద ఎలా వేయాలని బాగా అతను డెవలప్ చేశాడు. అదర్వైజ్ ఈజ్ మోస్ట్లీ ఆస్ట్రేలియన్ పిచెస్ సూటబుల్ అయ్యే బౌలర్. సో ఆ ప్యాట్ కమిన్స్ ఇచ్చిన ఓవర్, కానీ లాస్ట్ బాల్కి మరొక వైడ్ లైన్ యార్కర్ ట్రై చేశాడు, కొంచెం లెంత్ మిస్ అయ్యాడు అండ్ ఒక 6 వచ్చింది. సో 13 runs వర్ నీడెడ్ ఇన్ ద లాస్ట్ ఓవర్. అయితే లాస్ట్ ఓవర్లో ప్రాబ్లం ఏమైందంటే సన్ రైజర్స్కి వాళ్ళు స్లో ఓవర్ రేట్ వల్ల ఒక పెనల్టీ, 4 ఫీల్డర్స్ మాత్రమే అవుట్ సైడ్ ది 30 మీటర్ సర్కిల్ ఉంటారు. అది దానివల్ల ప్రాబ్లం ఏంటంటే భువి వాజ్ బౌలింగ్ వెరీ గుడ్ యార్కర్స్, బట్ దెర్ వాజ్ నో ఫైన్ లెగ్ పెట్టుకునే అవకాశం లేదు. ఎందుకంటే 4 ఫీల్డర్స్ ఉంటారు కదా, ఫైన్ లెగ్ వేకెంట్గా పెట్టారు అండ్ 1 leg length బై పవల్ గాట్ హిమ్ ఏ బౌండరీ అండ్ దే గాట్ 2s కూడా. ఎందుకంటే ఫీల్డింగ్ సరిగ్గా లేదు, ఫీల్డింగ్ త్రోలు సరిగ్గా వేయలేదు, తర్వాత రాంగ్ హ్యాండ్కి త్రోలు వేశారు. సో పటేల్ సమద్ వాజ్ ది కల్ప్రిట్. సో ఆ త్రోలు సరిగ్గా వేయకపోవడం, కొంచెం ప్యానిక్లో వస్తారు. ఫీల్డర్ని కూడా మనం అనడానికి లేదు, ఎందుకంటే ఆ సిచ్యుయేషన్ అలాంటి నర్వస్ సిచ్యుయేషన్, టెన్షన్ ఉంటుంది అందరికీ. దానివల్ల 2s ఇచ్చేస్తారు. 2s కాకుండా సింగిల్స్ ఇచ్చి ఉంటే ఇంకా తొందరగా వచ్చేది విక్టరీ. సో 2 runs were required of the last ball. మామూలుగా యార్కర్ కాబట్టి దట్ వాజ్ ఫుల్ టాస్ అండ్ ఆ ప్రెషర్లో పవెల్ మిస్డ్ ఫుల్ టాస్. వాళ్ళు రివ్యూకి వెళ్ళారు కానీ ఇట్ వాజ్ ప్లమ్ ఇన్ ఫ్రంట్. ఫుల్ టాస్ అది బాల్ పిచ్ అయినా ఏమైనా డీవియేషన్ అనుకోవచ్చు. ఫుల్ టాస్ అండ్ హీ వాజ్ వెరీ మచ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది స్టంప్స్. హీ వాజ్ వాకింగ్ డౌన్, రివ్యూ తీసుకున్నా కూడా వాకింగ్ బ్యాక్. సో లాస్ట్ బాల్ అనుకోండి అది, బట్ ఇట్ వాజ్ వండర్ఫుల్ బౌలింగ్ బై భువనేశ్వర్ కుమార్. 3 wickets అతనికి. లాస్ట్ బాల్ కూడా వికెట్ వచ్చింది కదా. అలాగే ప్యాట్ కమిన్స్ కానీ, నటరాజన్ కానీ అండ్ నితీష్ కుమార్, నాట్ టు ఫర్గెట్ ది ఫినిషింగ్ స్కిల్స్ ఆఫ్ క్లాస్. సో వండర్ఫుల్ విక్టరీ ఫర్ సన్ రైజర్స్. వాళ్ళకి ఈ 2 pointsతో వాళ్ళ ప్లే ఆఫ్ ఛాన్సెస్ చాలా ఇంప్రూవ్ అయినాయి. సో చెన్నై, LSG అండ్ SRH ఆర్ వెరీ మచ్ ఇన్ రేస్. SRH ఇప్పుడు 4వ ప్లేస్కి ఎగబాగింది, చెన్నైని కిందకి నెట్టింది. సో మంచి హోమ్ విక్టరీ. ఇంకా వాళ్ళకి ఏంటంటే ఇంకా 3 హోమ్ మ్యాచెస్ ఉన్నాయి కాబట్టి సన్ రైజర్స్ అట్ దిస్ మూమెంట్ ఆర్ ఫేవరెట్స్ టు ఎంటర్ ది ప్లే ఆఫ్స్ అని చెప్పడానికి నేను సాహసిస్తున్నాను.